రోజైతే టమాటా పచ్చడి అయితే చేసుకుంటున్నాం. ఇది హాఫ్ కేజీ అనమాట. టమాటోస్ అండ్ చింతపండు అండ్ అల్లం వెల్లుల్లి జీలకర్ర అండ్ ఓమే అండ్ ఇవ ఆవాలు ఇంకా మెంతులు ఇంకా ఈ వచ్చేసరిగా ధనియాలు ఇవన్నీ వస్తాయండి. ఇంకా కారం సాల్ట్ తగినంత. మళ్ళీ వేరేగా అల్లం వెల్లుల్లి జీలకర్ర కాకుండా ఎల్లుల్లి రప్పులు కూడా పడతాయి అన్నమాట దీంట్లోని మధ్య మధ్యలో. అదండి, ఇంకా చూస్తూనే ఉండండి మీ కావేరి ఛానల్. ఈ చింతపండు అంటే పిక్క చింతపండు అండి. చూడండి, ఇప్పుడు నేను చూసుకోలేదు, తీస్తున్నాను దగ్గరుండి. ఇట్లని అయిపోద్ది ఇది, ఇంకా త్వరగా అయిపోద్ది. ఎల్లుల్లి రప్పులు అయితే ఇంకా ఇచ్చేసుకోవాలి. తీసిన తర్వాత ఇంకా ఎండుమిరపకాయలు అండ్ పోపు గింజలు ఇవన్నీ తాలింపుకి అండ్ కరివేపాకు విత్ కరివేపాకుతో సహా అండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. తీసుకుందాం. ఏది వేస్తున్నాం అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఈ వాటర్తో కడిగి పెట్టుకొని నీరు లేకుండా తుడిచి పెట్టానండి. ఇవి అయితే సంవత్సరం వరకు వస్తాయి, అప్పటి వరకు ఉండదులేండి, అయిపోద్ది, ఎత్తేస్తాను నేను. అందుకే తక్కువ చేసి పెట్టాను, 1/2 కేజీ ఎత్తిడమేనండి, తగ్గేది లేదన్నట్టు. అయ్యాయి ఇంకా దీనికి వచ్చాయి ఇంకా, కాబట్టి దీంట్లోనే ఇంకోండి చింత చాలకపోతే మళ్ళీ వేరేగా ఇచ్చేస్తాం. వచ్చిందండి, ఇది వచ్చింది, ఈ విధంగా వచ్చింది అనమాట. టమాటా ఇది మంచిగా ఇదైపోయింది, రఫ్ అయిపోయింది. దీంట్లోనే సాల్ట్ ఇంకా మెత్తగా చేద్దాం. చింతపండు చాలకపోతే వేద్దాం, చూద్దాం ఉండండి, పడుతుంది. తీయాలి, ఊపిరి మీద తీసి మళ్ళీ విడిగా ఇచ్చేసి వేయాలి. దీంట్లోనే తగినంత సాల్ట్ అండి, సరిపడినంత, నాకు తెలిసినంత వేస్తాం, సరిపోద్ది. తగినంత సాల్ట్ అండి. కారం అయితే ఇంక చూడాల్సిన నెక్స్ట్ లెవెల్ అండి. మసాలా కారం ఇది మక్కాల ఊరి పండగకి రెడీ చేసింది అక్క. నేను అడుక్కుంటే ఇచ్చిందండి, అడగపోనేస్తుందండి, మంచిది. చూస్తారు, అది చూస్తే నెల బ్రతుకున్నాను, అప్పుడు చచ్చిపోయింది. ఇప్పుడు తగినంత కారమేనండి, ఇంకా ఇది కూడా తగినంత కారం. పసుపు వేయాల్సిన లేదు అసలు, కాకపోతే అక్కని అడిగిన టమాటాలు ఉంటాయి అక్క అంటే, దేనికి ఏటుండవు అన్నది. ఏటుండవు అంటే అంత బిడ్డలను పెట్టుకుని ఉన్నాను, అన్నీ కొన్నాను. ఇప్పుడు ఇవన్నీ ఈరోజు ఎన్ని పనులు చేశాను తెలుసు, చాలా పనులు చేశాను నేను. నన్ను గుర్తించరా మీరు? నిజంగా చూపిస్తాను ఎన్ని పనులు అంటే. చూడు, ఇల్లు ఎలా ఉందంటే అలాగ ఉంది. వర్షానికి ఎన్ని బట్టలు ఉతుకున్నా చెప్పండి. అందులో వేస్తాను, ఇలా ఆరబెట్టుకున్నా, ఎన్ని నీరు పోసినా, మళ్ళీ గిన్నెలు ఆరబెట్టుకున్నా కూడా ఇవన్నీ బట్టలు ఎంత క్లీన్గా పెట్టుకున్నాను. ఇలాగ ఉన్నది ఎప్పుడైనా ఇల్లు ఇలాగ ఉందండి. ఇంకా బట్టలు మన ఉతికిన బట్టలు అక్కడ వేసిన రెడీ చేసుకోవాలంటే పచ్చడి ఇప్పుడు రెడీ చేసుకోవాలంటే అనుకున్నానంటే అయిపోవాలి అంతే. అవ్వకపోతే అనుకున్నా చేద్దాం అనుకున్నా సరిపోయింది. ఇంకా అన్నీ కలిపిపోయి ఓకేనా. ఇదండి వెజ్, కొంచెం అర్థం చేసుకోండి. ఏంటి ఎలా ఉందో అలాగ ఉందో అనుకోండి. అంటే ఇల్లు అంటే ఇప్పుడేనండి ఇవన్నిటి కోసం తీసి ఇలాగైంది అంతే, ఓకేనా. చూస్తూనండి, చూడండి ఎంత నెక్స్ట్ లెవెల్. ఒకవేళ మనం కావాలనుకుంటే పసుపు కూడా వేసుకుందాం, ప్రాబ్లం ఏం లేదండి, వేసేయండి, ఓకేనా. ఇదండి, ఇందులోనే చింతపండు అయితే వేసుకోవాలండి, కానీ తీయాలి. ఇక పిక్క దగ్గర ఒక అరగంటనే పడుతుంది పిక్క తీసినప్పటికి. అంటే నేను స్పీడ్గా చేసినప్పుడు కూడా కొంచెం పైన అవ్వట్లేదు నాకు. ఇదండి, ఇంకా ఈ ధనియాలు అల్లం వెల్లుల్లి అన్నీ కొంచెంత మసాలా పౌడర్ వేసుకుందామని టేస్ట్ కోసం. ఇంకా ఓకేనా. కొంచెం అయితే కారం వేస్తున్నానండి. కారం కొంచెం ఎంత ఉన్నా పర్వాలేదు, కలుపుకోవడానికి. టమాటా పచ్చడి అండి, మా అమ్మ ఎవరిదో తెచ్చింది ఆ రోజు. మా అమ్మ ఏమి బాగాలేదు జల్లేసాను. ఆ డబ్బా కూడా కడిగి పెట్టాను, అది ఎక్కడ పెట్టానో చూద్దామండి. ఆ డబ్బాకి వేద్దాం.
ఇవన్నీ మళ్ళీ ఒకసారి మళ్ళీ చింతపండు రవ్వలో కొన్ని మిక్స్ చేసుకొని వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేద్దాం. ఓకేనా, మెత్తగా వచ్చేలా. మా అక్క ఏమంటుంది, నేను టమాటాలు అన్నది, ఏటు ఉండవు అన్నది. అక్క నేను బంగాళదుంపలు ఉంటే వండాను అక్క. మళ్ళీ శనగపలుకులు కూడా పక్క నుంచి నానబెట్టుకున్నాను. బంగాళదుంపలు కూర వేస్తాను, శనగపలుకులు పక్క నుంచి నానబెట్టుకున్నాను. బాగా ఖర్చు చేస్తానండి, డబ్బు ఉండాలి కానీ జలై లేకపోతే మామూలుగా ఉంటాను, కానీ లేకుండా ఎప్పుడు ఉండను నేను. దేవుడు నాకు ఏ రూపంలోనైనా సరే నాకు ఎటువంటి నోటు కూడా ఉండదబ్బా, సమకూరిపోతా అంటే. అయితే అయిపోయింది ఇది వరకు క్లీన్ అయినట్టు. ఇంక ఇవే ఉన్నాయి ఇప్పుడు అండి. ఇది ఇందులో వేసేద్దాము. చాలా వాటర్ వేసుకున్నాము, పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. ఓకేనా, అంతా నీట్గా తీసుకుందాము. మరి ఎందుకు వెయిట్, వాటర్ అంతా ఆయిల్ అంతా వేసుకోవాలి, ఉల్లి పెట్టాలి కదా మరి. బాగా దూరగా వెళ్తుంది. పచ్చివాసన పోయినంత వరకు వేసుకోవాలి. సంవత్సరం వస్తుందండి గ్యారంటీ, కావేరీ గ్యారంటీ 1 year. ఇప్పుడు అనిపించింది నాకు, ఎందుకైనా సరే నేను టమాటా పచ్చడి రెడీ చేసుకోవాలి అని నాకు అనిపించింది. మా అక్క దగ్గరికి వెళ్ళిన 1/2 kg టమాటాలు తెచ్చుకున్న. మా అక్క అంటుంది, టమాటాలు ఎందుకు ఇప్పుడు కేజీ 40-50 రూపాయలు ఎత్తుకుని ఏం చేద్దామంటే పచ్చడికి ఉంది అక్క, నీకు వచ్చిందే చేతకు రాలేదంట. కౌంట్ తప్పదు అవ్వాలండి దాని గురించి. మరి ఇలాగా నుంచి ఇదైతే కొంచెం క్లీన్ చేద్దాం. ఈ సిమ్లలో పెడతా. రండి ఇవన్నీ చూద్దాం. రండి నీళ్ళలో ఉంది కదా ఈ నూనెలోని మనం ఈ పచ్చివాసన పోయినంత వరకు వేపాలి. వేస్తే ఉంటుంది నెక్స్ట్ నెలలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇది సంవత్సరం, ఇంకా ఎక్కువ సంవత్సరాలు రావడానికి ఇంకో పద్ధతి ఉందండి. అదేంటంటే ఈ టమాటోస్ అన్నీ కూడా 3 రోజులు ఎండలో తొక్కలంటే ఆరబెట్టుకొని, దాన్ని ఓటైతే ఏమో దాంట్లో చింతపండు వేసుకొని, దాంట్లో సాల్ట్ వేసుకొని అన్నీ వేసుకొని అది 3 రోజులు ఊరబెట్టుకొని ఇవన్నీ తీసి ఇంకా ప్రాసెస్ చేద్దాం. ఆగండి పొగడ రద్దమ్మా. వేసామా, సిమ్లో పెట్టి వేసామండి. వేసాం. అలాగే వెల్లుల్లి జీలకర్ర కూడా వేద్దాం. ఇది అస్సలు ఇది కలపలేదండి దీంట్లో, దంటే లేదు అసలు. కొంచెం వాటర్ కూడా అస్సలు తడపలేదంటే తడపలేదు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కర్రీకి ఉపయోగపడుతుంది. ఇందులో కుస్సంతా కొంచెం మసాలా పౌడర్ వేస్తాం, కొంచెం ఎక్కువ. ఇంకా ఇదండి ఆవాలు, ధనియాలు ఇలా వేసుకుంటాం తగినంత, చాలు, ఎక్కువైనా. ఈ ఆవాలు ఇంక దీంతో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయితే మీకు పోపు పెట్టుకోవడమే. మరి ఈ పిండి అందులోనే మిక్కి వేస్తారు. ఇది ఆవాల దీనికోసం టేస్ట్ కోసం. అది మీరైతే ఎలా చేస్తారో నాకు చెప్పండి. ఇదైతే ఎప్పుడే అయిపోలేదండి, ప్రాసెసింగ్ చాలా ఉందండి, చాలా ప్రాసెస్ ఉంది. చూడండి నూనెలో తేలిపోయింది అందాక. ఇప్పుడు నూనె మరుగైపోయింది, ఇప్పుడు వేయవలసి ఉంది నీరు. ఇంకా అవనండి. తర్వాత ఏంటంటే ఎల్లుల్లిపాయ రప్పలు, మళ్ళీ పోపు గింజలు, ఎల్లుల్లిపాయ రప్పలు, ఎండుమిరపకాయలు, కరివేపాకుతో కలిపి తాలింపు. ఈ పచ్చివాసన పోయినంత వరకు మనం అలా వేపాలి. చూడండి, చూస్తూనే ఉండండి మీ కావేరీ ఛానల్. ఆయిల్ ఏంటి తేలిపోతుంది అనుకున్నాం కదా మనం అందరం, తేలదండి. ఇది పచ్చివాసన పోయినంత వరకు వేయవలసిన పద్ధతి ఇది. అయితే నేను ఒకసారి చూస్తాను. బాగుంది.
చింతపండు ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేద్దాము. మెత్తగా అంతవరకు చాలా మంచి తర్వాత పోపు పెడదాం. ఓకే, చింతపండు అయితే వేయాలండి, అందుకోసం మళ్ళీ గ్రైండ్ పెట్టడం. ఓకేనా, పులుపు తగ్గింది. పులుపు తగ్గితే ఏం బాగుంటుంది. అప్పటికప్పుడు ఎప్పుడు నేను వాడేది ఈ చింతపండేనండి, కానీ ఈ రోజుకి మిస్ అయింది నాకు. పులుపు ఉండాలి ఏది లెవెల్లో తింటా, పులుపు ఉంటేనే బాగుంటుంది టమాటా దీనికి. పచ్చి వసిన పోనంత వరకు కూడా వేపాలి సన్నం సెగ మీద. ఓకేనా.